వాళ్ళ నాన్న ఆ బాబును పిలిచాడు. అతనికి టీ షర్ట్ ఇచ్చేసి దీని రేట్ ఎంత ఉంటుంది అని అంటే $1 ఉంటుంది, దీన్ని తీసుకుని $2 మీరు తీసుకుని రా డబ్బులు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించాడు. ఆ టీ షర్ట్ ని తీసుకెళ్లి వాష్ చేశాడు, మంచిగా ఐరన్ చేశాడు. మార్కెట్లోకి వెళ్ళేసి పబ్లిక్ ముందు వైట్ కలర్ టీ షర్ట్ $2 అమ్మటం మొదలు పెట్టాడు. ఒక వ్యక్తి వచ్చేసి ఆ టీ షర్ట్ కొనుక్కున్నాడు $2. తన నాన్నకి ఇచ్చాడు. నాన్న ఇదిగోండి $2 అమ్మేశాను. అది చూసి సంతోషపడ్డాడు. మరి కొన్ని రోజుల తర్వాత మైకేల్ అని పిలిచాడు. టీ షర్ట్ చూపించాడు. ఇది ఎంత రేట్ ఉంటుంది, $1 ఉంటుంది, దీన్ని $20 అమ్మిరా. దాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద స్కూల్ దగ్గరికి వెళ్తాడు. డబ్బున్న పిల్లలు చదువుకునే స్కూల్ దగ్గరికి ఒక బాబు వస్తాడు. ఈ టీ షర్ట్ నాకు కావాలని మారం చేస్తాడు. వాళ్ళ నాన్న కొనిపిస్తాడు. ఒకసారి ఆలోచించండి, మైకేల్ స్థానంలో మరొకరుంటే ఏం చేసేవారో. ప్రయత్నం కూడా చేయడు. ప్రయత్నం ఎందుకు చేయలేదు? చెయ్యలేను, జరగదు, సాధ్యం కాదు అన్న ఆలోచన వల్ల ప్రయత్నం కూడా మొదలవ్వలేదు. ఎప్పుడైతే జరుగుతుంది, ప్రయత్నిస్తే సాధ్యమే, ఇది నేను సైతం చేయగలను అన్న ఆలోచన ఉంటుందో పని చేసుకుంటూ ముందుకెళ్తాం, ఫలితాలు మన చేతికి అందుతాయి.